దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘమునకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగుట గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథం అంతయు ప్రేమనే తెలుపుతుందన్నటువంటి వాస్తవాన్ని మనందరికీ తెలిసిన విషయమే. ప్రజలకు పరిశుద్ధ గ్రంథము ఒక ప్రేమలేఖగా వర్ణించబడింది. మొదటగా మానవులు పాపములో పడినప్పుడు మనలను పాప విముక్తులను చేయుటకు ప్రేమగల తండ్రి ఆయన సొంత కుమారుని రక్తాన్ని శిలువపై చిందింపజేసిన ఆ కరుణామూర్తి యెహోవా దేవుని ప్రేమను వర్ణించగలమా? దేవునికున్న ప్రేమ మనుషులలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించుట అనగా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నవాడే దేవుని ప్రేమిస్తున్నాడన్న విషయము తెలుస్తుంది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురని అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాము. మరి దేవుని కుమారులుగా గుర్తింపబడిన వారికి మేలు రకమైన జీవితాన్ని గడుపుటకు దేవుడు అన్ని సమకూర్చి జరిగించును గదా. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు తప్పకుండా ప్రేమ కలిగి ఉంటారు గనుక తోటివారితో కూడా ప్రేమతో మెలుగుతూనే ఉంటారు. ప్రేమ కలిగిన వాళ్ళైతే ఒక మనిషి ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆ ప్రేమలో సంపద విజయము ఉంటాయి. ఇక్కడ మనము గ్రహించవలసింది ప్రేమ, సంపద, విజయం ఈ 3 కవల పిల్లలు. దేవుడు మనలను సృజించింది ఈ లోకములో ప్రేమ కలిగి మనం జీవించాలని, ఆయనను మహిమపరచాలని దేవుని సంకల్పము. ఆయన సంకల్పము మనము నెరవేర్చి దేవునికి మహిమార్థముగా జీవించటమే దేవునికి ఇష్టమైనటువంటి విషయము. దేవునికి మనము ఎల్లప్పుడూ వినయముతో విశ్వాసముతో ప్రార్థన నిత్యము మనము చేసుకుంటూ మనకు కావలసినటువంటి అవసరాలను దేవుని చెంత పెట్టాలి. మన భారాన్నంతా మనము దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్పి మనము నిత్యము ఎడతెగక ప్రార్థన మనము చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయముగా ఉంటాడు. మనతో పరిశుద్ధాత్మను ఉంచుతాడు. అపవాది క్రియలకు లోను కాకుండా, అపవాదిని దగ్గరకు రానివ్వకుండా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని మనలోనూ మన చుట్టూనూ ఉంచి మనల్ని కాపాడుచు దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక నిత్యము ప్రార్థన యందు మాత్రం తప్పకుండా ఉండాలి. ప్రార్థన మర్చిపోకూడదు. ప్రార్థన అనేది దేవునికి అది ఇష్టమైనటువంటిది. దేవుణ్ణి గోజారుతూ ప్రార్థన చేయాలి.
ఆ విధవరాలు కూడా లూకాసు వార్తలు ఏమని, ఆ విధవరాలు ఎంత గోజారింది. ఆ పెద్ద మోతుబరి అతన్ని సహాయం చేయమని అడిగితే అతను ఎవరిని మానవుని కూడా లెక్క చేయనటువంటి మనిషి కదా. కానీ ఈవిడ గోజారుతూ అతన్ని అడిగినందువల్ల ఈవిని లెక్క చేశాడు. ముందు ఈవిడికి చేసి పంపించమన్నాడు, చేసేశారు. అలాగే మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనకి కావలసినటువంటి ప్రతి సహాయము దేవుని దగ్గర పెట్టి మనం దేవుణ్ణి కానీ బ్రతిమను అడుకుంటే తప్పకుండా మనకి చేస్తాడు. మనకి మొదటిగా ప్రేమ కలిగి దేవుని ప్రార్థిస్తే తప్పకుండా మనకు సహాయము లభిస్తుంది. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నాయన నిత్యము తండ్రి మేము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఈరోజు నాయన నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఏ బిడ్డ ఎలాంటి సహాయాల కొరకై నాయన ఎదురు చూస్తూ ఉన్నాడో తండ్రి, అట్టి బిడ్డలకు సహాయం చేసి నాయన నీవు ఆశీర్వదించు తండ్రి. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు ప్రభా, మేము ప్రేమ కలిగిన మనసు గల వాళ్ళమై తోటి వారితోనూ బంధువులతోనూ ఇండ్లల్లోనూ సొంత అన్నదమ్ములలోనూ బిడ్డలతోనూ తల్లిదండ్రులతోనూ అందరితోనూ తండ్రి ప్రేమ కలిగి మేము జీవించి నీ యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.